వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. మదనపల్లి డిఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో బోయకొండ ప్రాంతంలోని కోడి పందాలు ఆడుతున్నటువంటి స్థావరంపై వారు డ్రోన్ కెమెరాతో ఉపయోగించి చౌడేపల్లి పోలీసులు డిఎస్పీ మహేంద్ర టీం అక్కడ పట్టుకున్నారు. 13 మంది వ్యక్తులు, అదే విధంగా 6 కోళ్లు, 25,000 క్యాష్, 11 స్కూటర్లు పట్టుకున్నట్లు. దీంతో పాటు ఈ మదనపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్ఐ నాగేశ్వరరావు అంటున్నారు. ఆయన మాటల్లోనే విన్నాం పదండి. అన్నమయ్య జిల్లా మదనపల్లి డిఎస్పీ మహేంద్ర సార్ గారికి రాబడిన సమాచారం మేరకు చౌడేపల్లి మండలము బోయకొండ బీకే రెసిడెన్సీ వెనకాల కోడి పందాలు ఆడుతున్నారని సమాచారం మేరకు సారు తన టీం ని డ్రోన్ కెమెరాని పంపించి చూడగా వీకే రెసిడెన్సీ వెనకాల కొంతమంది కోడి పందాలు ఆడటం గమనించి సారు టీం వారి మీద రైడ్ చేసి వారిని పట్టుకుని మాకు అప్పగించడం జరిగింది. వారిలో 13 మంది జూదర్లు, 6 కోళ్లు, 25,000 రూపాయల నగదు, 13 సెల్ ఫోన్లు, 11 మోటార్ సైకిల్స్ మాకు అప్పగించారు. వాటి మీద మేము కేసు నమోదు చేస్తున్నాం. సార్, ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత డ్రోన్ కెమెరా అనేది ఫస్ట్ వచ్చింది సార్. ఇంకో మీద ఇలాంటి యాక్షన్ ఉంటాయి సార్ డ్రోన్ కెమెరా? ఖచ్చితంగా మనకి మదనపల్లి డిఎస్పీ ఆఫీస్ నుంచి బోయకొండ వరకు ఖచ్చితంగా కేవలం 20 కిలోమీటర్లే. ఈ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇట్లాంటివి ఇకపై అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వారి మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా ఇంతకు ముందు ఎలా ఉందో తెలియదు, ఇక ముందు బుద్ధిగా ఉండాలని మా మండలంలో ఇలాంటి అసాంఘిక